హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది. కానీ అధికార పార్టీ మాత్రం ఎన్నికల కంటే కూడా సంక్షేమంపై ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చివరి దశలో ఉన్న వాటిని ఒక్కొక్కటిగా సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ పెన్షన్ పథకం కింద సామాజిక పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని దశల వారీగా అమల్లోకి తెచ్చారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఏటా పెన్షన్లను పెంచుతూ వస్తోంది సర్కార్. 8 రోజుల పాటు పండగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. మరోవైపు కొత్త లబ్ధిదారులకు పెన్షన్ కార్డులను పంపిణీ చేయనుంది. ప్రభుత్వం 2024 జనవరి 1 నుంచి సామాజిక పెన్షన్లను 3,000 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక 2018 వరకు టీడీపీ ప్రభుత్వంలో నెలకు 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చేవారు. ఆ తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై నుంచి 2,250 రూపాయలకు పెన్షన్ను పెంపు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతి నెల 1వ తేదీనే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను అందిస్తుంది. ఆ తర్వాత నుంచి జనవరి 2022లో 2,500కి పెంపు చేసింది. ఇక 2023 జనవరి నుంచి మరో 250 పెంచి 2,750 ఇచ్చింది. ఇక 2024 జనవరి నుంచి మరో 250 రూపాయలు పెంచి మొత్తం 3,000 రూపాయలు చేసింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 52.17 లక్షల మంది పెన్షనర్లు ఉంటే డిసెంబర్ వరకు 64.45 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. తాజాగా మరో 1,17,661 మందిని అర్హులుగా గుర్తించింది ఈ ప్రభుత్వం. దీంతో జనవరి 1 నుంచి మొత్తం 66.34 లక్షల మందికి పెన్షన్లు అందించనుంది. రాష్ట్రంలో వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులు, అదేవిధంగా మత్స్య చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు సామాజిక పెన్షన్లను అందిస్తోంది ప్రభుత్వం. 2014 నుంచి 19 మధ్యకాలంలో నెలకు పెన్షన్ల కోసం ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది. ఈసారి జూలై 2019 నుంచి నెలకు 1,384 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆ తర్వాత జనవరి 2022 నుంచి 2,500కు పెన్షన్ పెంచుతూ ఏటా సగటున 1,570 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇక జనవరి 2023 నుంచి పెన్షన్ 2,750 కావడంతో ప్రభుత్వం ఖజానాపై నెలకు 1,776 కోట్ల రూపాయల భారం పడుతుంది. తాజాగా 3,000కు పెన్షన్లు పెంచడంతో ప్రతి నెల సగటున 1,968 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకవైపు పెరిగిన పెన్షన్లు పంపిణీతో పాటు కొత్తగా అర్హత పొందిన వారికి కొత్త పెన్షన్ కార్డులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 8 వరకు పెన్షన్ల పంపిణీ ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ నెల 3న కాకినాడలో పెంచిన పెన్షన్ను లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా అందించనున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరిపేలా ప్రభుత్వం ముందుకెళ్తుంది.